కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని భారాన్ని మనం కూడా పంచుకొని, దేవుని బాధను మనం కూడా పంచుకొని, అని చెప్పినప్పుడైనా ప్రార్థన చేసే అనుభవం, అసలు నీతో మాట్లాడే అనుభవం, అసలు మాట్లాడు అంటున్నావు, అది సమూయేలు కాలం పాతకాలం అంటున్నావు, ఇప్పుడు దేవుడు మాట్లాడడు అంటున్నావు, కనిపించడు మాట్లాడాడు. ఆత్మస్వరూపి తన పిల్లలకు కనపడ్డాడు, తన శిష్యులకే. ఐక్యత జ్ఞానం కూడా లేదు. పితంక బోధలు, ఒక్కర బోధలు. కనిపించడం, నీతో మాట్లాడు. దేవుడు మాట్లాడే విధానమే నీకు తెలియదు. ఇంకా సేవకులు మనం దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. స్వప్నం ద్వారా, కళల ద్వారా, అన్యులు, విశ్వాసి, అవిశ్వాసి అందరితో స్వప్నం ద్వారా మాట్లాడతాడు. విశ్వాసి అయి వాక్యాన్ని చదువుకొని బిడ్డలకు వాక్యం ద్వారా మాట్లాడతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు వాక్యం ద్వారానే. మాట్లాడినట్టు కదా, వాక్యాస్వరూపి కదా ఆయన, వాక్యమే దేవుడు కదా. వాక్యం చదువుకుంటున్నప్పుడు వాక్యం నీతో దేవుడు నీతో మాట్లాడినట్టు అర్థం లేదా? మాట్లాడు అంటావేంటి? కనిపించడు అన్నది ఒకవేళ నువ్వు నమ్ముకుందే సత్యం అయితే, అవును, నీకు వాక్యం కనిపించదు కదా, భౌతికమైన వాక్యాన్ని, గ్రంథాన్ని, వచనాలు చదువుతున్నా అప్పుడైనా నీతో మాట్లాడినట్టు కదా దేవుడు. మాట్లాడే దేవుడు అని ఎందుకే కదా ఆయనకు పేరు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని బాధను పంచుకొని రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు సమయంలో. దేవుని బాధను మనం కూడా పంచుకొని, అంటే మనం గొప్పవారం కాదు, విడిపించే శక్తిమంతులం కాదు, ఆయన పాదధూళితో సమానం. అయితే నీవు ఆయన భక్తుడు కాబట్టి, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆత్మతో నింపాడు కాబట్టి, నూనె అభిషేకం ఇచ్చాడు, ఆత్మాభిషేకం, నూనె అభిషేకం అన్ని ఇచ్చి నేను ప్రవక్తగా, దేవుని సేవకుడుగా నేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ప్రియమైన వాళ్ళారా, నీవు ఆయన భక్తుడవు కాబట్టి నీతో ఆయన దాచకుండా ఈ విషయాలు చెప్తూ ఉంటాడు. జరిగేవి, జరగబోవునవి చెప్తాడు. సౌలు గురించి సమూయేలు గారికి చెప్పినట్లుగా ఏలి కుమారుల గురించి సమూయేలు, బాలుడైన సమూయేలుకు దేవుడు చెప్పాడు. ఏలి అడుగుతున్నాడు, నాయన రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడు, తప్పిపోకుండా కరెక్ట్గా చెప్పమన్నాడు, లేకపోతే నీకు శాపం వస్తుంది. ప్రియమైన వారులారా, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమం, నాకు ఒక విషయాన్ని పంచుకుంటాను. మా మామగారు చనిపోతున్నారని చెప్పాడు, కలలో చూపించాడు. ఆయన వచ్చి మాకేం చెప్పలా, కలలో చూపించి వాళ్ళకి సువార్త ప్రకటించమన్నాడు. నేను నా వారి ఆమె కూడా చూపించాడు. ఇద్దరం వెళ్ళి ఆయన బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన ఇచ్చి సువార్త చెప్పు, యేసయ్యను నమ్ముకో. ఎవరు సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ప్రభువుని నమ్ముకో. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నరకం నుంచి విమోచన కలుగు చేస్తాడు. ఆయన నిజమైన దేవుడని సువార్త ప్రకటించాం. సరేలే, ఆయన అన్నాడు తర్వాత నమ్ముకుందాంలే, ఇప్పుడు కాదులే, తర్వాత నమ్ముకుంటానులే, టైం ఉందిలే, ప్రార్థన చేయండి మా కోసం అన్న. మా అక్కగారు కూడా, ఆమె కూడా కృపావరము కలిగిన తల్లి కాబట్టి ఆమెను కూడా తీసుకెళ్ళి ఆయనకి దేవుని మాటలు చెప్పి ఆయనకు ప్రార్థన చేసేటట్లే చేశారు. ఆమె కూడా చెప్పింది, అయ్యా యేసయ్యను నమ్ముకో. సరే, అట్లాగా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు
తీసుకొచ్చాము, ఆమెతో ప్రార్థన చేయించాము ఇంట్లో. అయితే ఆయన లేడు ఇంట్లో. మా అక్కగారు వచ్చినప్పుడు మరలా మేము తిరిగి వెళుతుంటే మాకు ఎదురాడు. ఏదైతే ఆయనకి ఇంట్లో ప్రార్థన చేసాం, దేవుని స్వార్థ ప్రకటించాం, మా పని అయిపోయింది. రోజు చిన్న ప్రార్థన చేస్తా ఉన్నాం. అనుదినం మనం కూడిగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో శనివారం పూట ప్రార్థన చేస్తాం. శనివారం శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కానీ భారంగా ప్రార్థించలేకపోయాం. కొద్ది నెలల తర్వాత ఆయన చనిపోయాడు. చెప్పినట్లుగానే చనిపోయాడు. బాధపడ్డాను. ప్రభువా, చివరి మినిట్లో కూడా నేను వెళ్ళి ఆ మంచం మీద దేవుని నామాన్ని క్షమించయ్యాని, యేసయ్యా నన్ను రక్షించు, క్షమించు, ఒక మాట చెప్దామని దొంగ కనుక క్షమాపణ వేడుకున్నట్టుగా చివరికి ఏమన్నా ఆ లాస్ట్ మినిట్లో నన్ను, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నా పాపాలు క్షమించయ్యా అని ఒప్పిద్దామని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వెంటనే నోరు కూడా పడిపోయింది. దేవునికి మహిమకులు, అతను నోరు పడిపోయింది, ఈ మాట రావట్లే. ఆ లాస్ట్ మినిట్ ఆ అవకాశం కూడా ఆయనకి ఇవ్వలేదు దేవుడు, ఎందుకంటే ముందే ఇచ్చాడు కాబట్టి. ఆ తర్వాత ప్రియులరా చనిపోయాడు. బాధపడ్డాం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ప్రార్థన చేసినా కాపాడలేదు. ఆయన మంచి మనిషి, అనేకులకు సహాయం చేసే మనిషి, తాను తిన్నా తినకపోయినా ఇతరులకి పెట్టే మంచి మనిషి. నువ్వు ఆ మంచి మనసు ఇచ్చేవు అతనికి. ఎదుటివాడి ఆకలి చూడు, కష్టమైన సహాయం చేసే మంచి మనసు. సరే, క్రీస్తులో లేని మంచి ఏ మంచిది కానీ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాకు ఆలోచన చెప్తున్నాడు. నా తలంపుల్లో మౌనంగా కూర్చొని మనసులో ప్రార్థన చేస్తుంటే, నేను నీతో మాట్లాడాను కదా, కలలో నీకు చూపించాను కదా, మరి భారంగా తన కోసం ఎందుకు ప్రార్థన చేయలేదని ఆ థాట్స్ నాకు ఇస్తున్నాడు. ఎందుకు చేయలేదు నువ్వు? అదేంటి ప్రభువా, నేను శనివారం శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశాను కదా, రోజు అనుదినం ప్రార్థన చేస్తున్నామన్నాను కదా అని అన్నాను. ఆ మనసుతో చెప్పాను నా మనసులోంచి. అప్పుడు పరిశుద్ధాత్మ మరలా ఏం థాట్స్ ఇస్తున్నాడంటే, ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఎంత బాధ్యత భారం కలిగి ఉండాలి. దేవుడు లేకుండా చనిపోతున్నాడంటే, రక్షణ పొందకుండా చనిపోతున్నాడు, ఎంత బాధ్యత ఉండాలి. నేను నీతో మాట్లాడినప్పుడు నీకెంత బాధ్యత ఉండాలి, ఎంత భారం ఉండాలి. బుద్ధి లేనోడా అన్నట్లుగా భారంగా ఉపవాసం ఉండి ఆత్మరక్షణ కోసం, జీవం కోసం బ్రతకడానికి నువ్వు బాధ్యత ఏమైనా తీసుకున్నావా అని మాట్లాడుతున్నట్లుగా నాకు ఆలోచన, థాట్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు బాధపడ్డా, లేనయ్యా నేను ఉండలేదయ్యా, అలాగ ఉండలేక ప్రత్యేకంగా కొన్ని రోజులు దినాలు దేవుని సన్నిధిలో కూర్చొని ఆత్మ కోసం ప్రార్థించలేకపోయానయ్యా. పొరపడ్డానయ్యా, క్షమించేయండి. ఆ ఆత్మకు ఉత్తరవాదివి నీవే అన్నాడు. ప్రభువా నన్ను క్షమించేయ. కాబట్టి ఆయన మాట్లాడతాడు, కలలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. దమ్ము మనం వినగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. ఆయన నీతో మాట్లాడగలిగిన స్థితిని, నీ భక్తి నువ్వు చేయాలి. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు ఆయనకి. నువ్వు భక్తి చేస్తున్నావు, నువ్వు సేవకుడు, నేను సేవకుడు. మరలా ఆయన మాట్లాడంటావు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగం, దేవుని పిల్లలారా, మాట్లాడతాడు కానీ మాట్లాడిన విషయం గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలి, భారం తీసుకోవాలి. ఆయన బాధను నువ్వు కూడా పంచుకోవాలి. సమూయేలు ఎలాగా రాత్రంతా ఎవరన్నా ఆయన చెప్పిన చిన్న ప్రార్థన చేస్తే పడుకుంటావు నువ్వు, నేను
మరి రాత్రి అంతా అవసరం ఏంటి? అంత బాధపడుతున్నాడు దేవుడని. ఆ బాధను ఆయన సమూయేలు గారు కూడా రాత్రంతా దేవుని సన్నిధిలో ఉండి దేవునికి మొరపెడుతూ ఆయన బాధను కదా, ఆ వేదన కూడా చల్లార్చాడని అర్థం. ఆయన ప్రార్థనను బట్టి దేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడని అర్థం. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు దేవుడు క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నేను అతన్ని విడిచిపెడుతున్నా. అంత బాధపడి దేవుడు విడిచిపెట్టాడు. ఒకసారి చూశాడు, రెండోసారి కూడా తప్పు చేశాడు సౌలు గారు. యాజకత్వ బాధ్యతలు తాను రాజునైన గర్వం చేత సమూయేలు చేయాల్సినటువంటి ఆ యాజక ధర్మాన్ని లేకపోతే బలి అర్పణను తాను అర్పించాడు. అప్పుడు కూడా దేవుడు బాధపడ్డాడు. అతనిని నేను త్రోసివేశానన్నమాట. సమూయేలు అంటాడు ఒకసారి, దేవుడే నిన్ను ఎడబాయగా మృతుల లోకములో ఉన్న నేనే నీకు సాయం చేయగలదు. దేవుడు తోడు లేకపోతే మనం ఏం చేయగలుగుతాం ప్రియులారా? ఏం చెప్పగలుగుతాం? ఎలా నడవగలుగుతాం? ఎలా జీవించగలుగుతాం? దేవుడే తన ఆత్మతో నింపబోతే ఎలా ప్రకటించగలుగుతాం? ఎలాగా ప్రార్థించగలుగుతాం? వేడుకోవాలి, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా నుంచి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘం త్రోసివేశాడు, తన తోడును ఎడబాసాడు. ఇక తోడు ఉండకుండా ప్రక్కకు వెళ్ళిపోయాడు. దేవుడు విడిచిపెట్టాడని. అందుకే దావీదు అన్నాడు, దేవా నీవు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? విడనాడి ఉన్నావు కదా, మా సేనలతో కూడా నువ్వు రావటం లేదు కదా, బయలుదేరడం మా సేనలతో కూడా నువ్వు బయలుదేరడం మాని ఉన్నావు కదా అని అంటున్నాడు. మనుష్యుల సహాయము వ్యర్థము. మేము మా శత్రువులను జయించాలంటే మాకు సహాయము దయచేయు, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయమని మాట్లాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మనుషుల సహాయం వ్యర్థం, నువ్వు రాకపోతే ఇంతమంది సైన్యం ఉన్నా వేస్తే మేము ఓడిపోతాం. మా సేనలతో కూడా నువ్వు రాకపోతే మా శత్రువులను మేము జయించలేం. కాబట్టి మనుషుల సహాయమే వ్యర్థమయ్యా, నువ్వు మాకు శత్రువులను జయించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు.